ఒక ఫేవరెట్ పర్సన్ అండ్ అట్లనే మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట ఇది నా లైఫ్లో. సర్ప్రైజ్ ఇచ్చుకుంటే ఎట్లా అంటే ఏ డే విత్ మై జెస్సీ. అందుకే కదా నేను అందం తింటున్నా కాబట్టి అందమైన అమ్మాయి నా పక్కన ఉంది. పగలే నా వైపుకి నడిచే కలవా. ఇప్పటికే నాకు మస్తు డిష్ తాకింది తెలుసా. నేను తీసేసా. ఎట్లా తీస్తాం? కొలతో కంటెంట్ చేసిన దాని వల్ల నువ్వు ఇంత నాకు జెలస్ వస్తుంది. హలో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ గురించి అయితే ఒక మంచి అప్డేట్ తెచ్చిన. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, మీకు ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా, దానికి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? సో మేమైతే ప్రమోషన్ చేస్తాము. ఇది కూడా చాలా రీజనబుల్గా ప్రమోషన్ చేస్తాం అనమాట. సో మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో వెళ్ళి మెసేజ్ చేయండి. మా సో అండ్ సో బిజినెస్ ఉందని చెప్పేసి మేమైతే మీకు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. వచ్చేలా వీడియో ఏంటంటే ఒక ఫేవరెట్ పర్సన్ అండ్ అట్లనే మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట ఇది నా లైఫ్లో. సో చలో మేము ఏడికి పోతున్నాం అంటే ఒక దగ్గరికి పోతున్నాం. ఒక దగ్గరికి ఏడికంటే ఏడికి చెప్పాలా? సో మీరు ఆమెను గుర్తు పట్టవచ్చో పట్టకపోవచ్చో నాకు తెలియదు. సో ఇగో ఈమెనే దయ్యం. సో గైస్, మేము వచ్చేసి మెక్డొనాల్డ్స్కి వెళ్దామని అంటుంది జెస్సీ. చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చింది. సారీ, డైసీ. ఆమెకి డైసీ అని పేరు పెట్టిన. లేదు, అవన్నీ అబద్ధాలు. నేను నీకు డైసీ అని పిలుస్తున్నాను. ఈమె లేక మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తుంది. సర్ప్రైజ్ ఇచ్చుకుంటే ఎట్లా అంటే ఇష్టమున్న వాళ్ళు ఏమన్నా చేస్తారు. కానీ అరే అట్లా సడన్గా నేను ఎన్నిసార్లు రమ్మని చెప్పిన తెలుసు మా ఇంటికి. లేదు లేనా ఇయర్లీ ఒక 1 yearలో ఒక 3-4 months అయితే నేను ఎంబడబడ్డా. దా 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 అంటే రాలేదు. దొంగ మాటలు గాయస్ అసలు. మీ అమ్మ మీద చెప్పలేనా? మళ్ళీ చెప్పకుండా ఈడికి ఎట్లా వస్తుంది? మా ఇంటికి ఎట్లా వస్తుంది? సరే రా అని చెప్పేసి అన్నాడు. కానీ ఎట్లా తెలుసా, నువ్వేరా నాకు తెలియదు, నేను ఇల్లు చూపియా అన్నాడు. అంటే మళ్ళీ అంతే కదా. కాదు అంటే మీకు కాదు అన్న దానికి ప్రూవ్ చేసుకొని మా ఇంటికి వచ్చింది. సరే వచ్చినావు, ఓకే, అంత మంచిగా కూడా పంపలేదు గాయస్. నా టిప్పలు పడ్డా తెలుసా. సరే ఇది చెప్పు లొకేషన్ పంపలేదు. ఎట్లా వచ్చినావు? సరే పోనీ చేసి ఏడుకోదాం చెప్పి. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చినందుకు నీకు ఏదో ఉట్టిగా పంపించదు కదా. నీకు మనం ఏడైనా కెఫేకి పోదా? ఏ డే విత్ మై జెస్సీ. ఓకేనా? దవ్వదా జెస్సీ అంటే అందరు గుర్తుపట్టే పేరు జెస్సీ. కాకపోతే నేను ప్రైవేట్గా పిలిచే పేరు అయితే డైసీ. అంటే ఇష్టం పేరు అది, డైసీ. సో దాన్ని నేను పబ్లిక్ చేయాలనుకుంటలేదు, అందుకే జెస్సీ అని పిలుస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పు ఎందుకు ఇంత క్యూట్ ఉన్నావు? అదే నేను పక్కన ఉన్న రోజులు అందం తింటూనే ఉంటది ఈమె. సో చలవదా మమ్మల్ని ఎందుకు? నాకంటే మంచి అందంగా ఉన్నాడు కదా. నేను చూడు, మీరే కంపేర్ చేయాలి. అందుకే నా మనసు చాలా అందంగా ఉంది. నేను దూరిపోయినా. కాలవదమ్మా మళ్ళీ ఎవరైనా చూస్తే దమ్ముదాం. అందుకనే బండి మీద వద్దు అంటున్నా. వద్దా? మళ్ళీ ముందే ఇప్పుడు డిష్ ఎక్కువ తాగుతుంది. ముందే అందంగా ఉన్నావు. నేను ఇంకా నీకన్నా అందంగా లేను. నువ్వు అన్నం తినవు, అందం తింటావు రోజు. అందుకే కదా నేను అందం తింటున్నా కాబట్టి అందమైన అమ్మాయి నా పక్కన ఉంది. సిగ్గా అవుతుంది. ఎందుకంటే అసలు లిటరల్లీ చెప్పాలంటే మా జర్నీ కొన్ని ఇయర్స్, ఒక 1 year ఉండే. కానీ 1 year నుంచి కలవలే. కాకపోతే కాల్స్ నడిచేది, మేము కలిసినాం చాలాసార్లు కూడా.
కానీ మేము మా ఇంటికి రావడం సర్ప్రైజ్, అది చాలా సర్ప్రైజ్. అసలు నేను అనుకోలేదు అసలు నేను రావడం. అసలు ఎవరి కోసం మనం పోయినా ఇంత దూరం. ఎవరి కోసం పోలే కాసిన. ఇగో ఇగో ఎవర్రా నువ్వు? మోడల్ సూపర్ మోడల్ కారు ఓడదాలు నాకు తెలియదు. మళ్ళీ కెమెరా పోయిన తర్వాత సో ఈమె నువ్వు వెళ్ళు సరే వస్తున్నా. నాకు ట్రీట్ ఇస్తుంది, నాకు ట్రీట్ ఇస్తున్నాడు అంటే అడిగకపోదు. నువ్వు కాళ్ళు తిట్టండి సారి నుంచి వేరే పిల్లలతో చేస్తే ఫ్రేమ్ లాగా అనిపించేది మేమిద్దరం మాత్రమే. చేసి నువ్వు కార్లో వస్తున్నావు. సో మెక్డానల్డ్స్ కడికి పోయినాక ఈమె తను బిల్లు కట్టిస్తానే గట్ట. నడు. అరే నువ్వు నాడు ఫస్ట్. అరే అమ్మాయిలు ఫస్ట్ అంటారు కదా, ఎక్కువ. కొత్త కారు ఉంది ఇది. అవునా, సరే ఎక్కువ. సో నా మీద ఎంత ప్రేమ, నా కారు తీసుకొని వచ్చినావు. నిన్న ఎండగా తిప్పడం నాకు ఇష్టం లేదు, అందుకని. ఎండలో తిప్పితే నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఏడని చెప్పు మెక్డానల్డ్స్. మళ్ళీ నీకే తెలియలేదు. మీ ఇల్లు మా ఇల్లు, మా ఇల్లు మీ ఇల్లు ఒకటి కాదు. ఇంటికి రా, మా ఇంటికి వస్తే నా చేతి వంట చేసి పెడతా. చేతి వంతనా? చేతి వంటనా? అరే నీకు వంట వస్తా, నిజం చెప్పు చేసి. నిజం చెప్పు, ఏమేమి వస్తాయి పండుకి? మాట్లాడడానికి కూడా చక్కగా వస్తలేదు అంటే ప్రేమ ఎక్కువైపోయింది. కాదు అట్లా ఎవరు సర్ప్రైజ్ ఇయ్యంది ఇస్తే ఇట్లుంటుంది, అట్లనే ఉండదా చెప్పు. చెప్పు, నువ్వే చెప్పు. అవునా కదా? చేతి వంట చేస్తుందంట, తింటా ఒక రోజు. సరే ఏం వండుతావు చెప్పు నాకు స్పెషల్. నీకేమేమి వస్తాయి చెప్పు ఫస్ట్. ఓ అమ్మ, కారం ఉప్పు మంచిగా చేస్తే చాలు, తింటా. ఏదన్నా రాదు. కాదు, నీకేమి ఇష్టం చెప్పు, అది నాకు రాకపోయినా సరే నీ కోసం నేర్చుకుంటా. పక్కా చేసావా? పక్కా చేస్తా. నాకు అందం అంటే ఇష్టం, చేసేసావా చెప్పు. నువ్వే అందం ఉన్నావు, ఇంకా అందం కావాలి నాకు. ఇంకా అందం కావాలా? సరే, ఇక ఆన్లైన్ లో ఏమేమి కాస్ట్యూమ్లు కావే చూసావన్నీ ముఖానికి రుద్దుకొని ఇంకా అందం తెచ్చుకుంటా. ఇప్పుడు నువ్వు ఏం రుద్దుకుంటేనే ఇంత క్యూట్, రుద్దుకుంటే అయిపోయి ఇక కథం. ఏం రుద్దుకొని నాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీగా. సరే ఇప్పుడు అయితే తీసుకోతున్నావు, తినిపిస్తున్నావు అంతేగా? రైట్. నువ్వు తినిపిస్తున్నావు. అదే తింటున్నాం కదా మనమే అంటున్నా. మనమే తింటున్నాం కానీ నువ్వు బిల్లు కడతా. రైట్ సరే. నిజంగా? అవును నేనే కడతా. మళ్ళీ ఏం పెట్టవు చెప్తా. నేను ఎందుకు కడతా పిచ్చా? సరే పోదాం. సో చెల్లు వచ్చేసినావా? అన్నీ ఉంది మెక్డానల్డ్స్. నడువు అందా. చలో బ్రో షాట్. మెక్డానల్డ్స్కి అయితే వచ్చేసినాము. ఈమె కుట్టి అని వదిలొద్దు అని చెప్పేసి ఫస్ట్ టైం బెస్ట్ ట్రీట్ ఉండాలని చెప్పేసి. ఏడికి వచ్చినావు? మెక్డానల్డ్స్. ఇదేనా మెక్డానల్డ్స్? అదే కదా, నువ్వు తీసుకొచ్చినావు. నేనే తీసుకొని వచ్చిన. సో చలో లోపలికి పోయి ఆర్డర్ రావడం ఫస్ట్ టైం, నాతో రావడం ఫస్ట్ టైం. అండ్ అట్లనే నేను కూడా రావడం ఫస్ట్ టైం. నేను ఇప్పటిదాకా ఎవరితో పోలే మెక్డానల్డ్స్కి కానీ ఏడికి పోలేదు, ఫస్ట్ టైం. అన్ని తిరుగుతాడు, అన్ని చేస్తాడు కానీ చేయలే అని చెప్పి మాట్లాడతాడు. ఓ ఫైనల్గా అయితే మెక్డానల్డ్స్లో తింటున్నావు అన్నమాట. ఇగో నేను ఇప్పుడు దాకా ఓడుతో రాలేదు, ఫస్ట్ టైం. నేను పట్టుకొచ్చినా, ఎందుకు పట్టుకొచ్చినా అర్థం కాలేదు. నేను పట్టుకొచ్చినా దీనిలో నీకు ఏమేమి తెచ్చినా తెలుసా? బర్గర్, చికెన్ బర్గర్, ఇది టోకన్ నెంబర్. అది సో నీతో వచ్చిన వాళ్ళకి ఎంత కరెక్ట్ మాట్లాడాలి. ఎంత ప్రేమ ఉంటే నేను మెక్డానల్డ్స్కి తెచ్చి మరీ తినిపిస్తాయి. చెప్పు, నువ్వు ఇందాక మస్తు తిట్టినావు కదా నువ్వు. అది అంటే ఇప్పుడు నేను కూల్ చేయడానికి నన్ను తీసుకొచ్చాను. కూల్ చేయడానికి అంటలే నేను. అంటే పగలే నా వైపుకి నడిచే కలవా. మనం ఎప్పుడు అంటే ఇప్పటి నుంచి కాదు కదా, ఒకప్పటి నుంచి జెన్యున్ ఎట్లున్నా నా అంటే లైక్ నా దగ్గర ఏం లేకపోయినా నేను ఆమెను అంత మంచి చూసుకుంటా. అట్లాంటి మనిషిని నేను ఇలా
కోట కట్టలేను కాని కళ్ళలో ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగి. సరే ఎన్నింటో చెప్పు నీకోసం నేను తెచ్చిన నువ్వు తిను అదే నువ్వు తిను ఫస్ట్ అందరూ దేవుళ్ళు ముందంటారు కదా అమ్మాయిలకి దేవుడితోనే కొలుస్తారు కాబట్టి మీరే తినాలి మైనా మైనా గుండెల్లో నా గూడు కడి బాబా ఎంత ఎట్లా కూల్ చేస్తున్నాడు తెలుసా ఇంతసేపు తిట్టినా అని చెప్పి అరే అసలు నేను ఏం చేసినా అని చెప్పి కూల్ చేయని చెప్పు నేను ఏమని చేసినా నాకు మీరే చెప్పు నేను ఇక ఓడుతున్నా కొలతో కంటెంట్ చేస్తున్నా దానివల్ల నువ్వు ఇంత నాకు జెలస్ వస్తుంది చెప్పు చెప్పు ఏమేమి నువ్వు చెప్పు తిను. అరే నువ్వు తింటే నేను తిన్నంటే నువ్వు తిను ఇది ఫస్ట్ బిల్ ఇది నేను చేసింది నా లైఫ్లో ఫస్ట్ బిల్ అది ఎంత అయింది చూపించక అది కావచ్చు కొన్ని కోట్లలో కావచ్చు కొన్ని లక్షలలో కావచ్చు అది ఏదైనా కాదు. నీకోసమే అది సరే నా కోసమే కానీ నువ్వు బిల్ కట్టేసినావా నీకు కట్టాలా బిల్లు చెప్తా అది మెల్లగా అది ఇప్పుడే కాదు అయిపోయినాక చెప్తా బిల్లు నువ్వు కట్టాలి పాడే మరి బిల్ కట్టేసినావు కదా అయిపోయింది కదా కాలే బిల్లు కట్టలే నేను ఇంకా తర్వాత కట్టాలా పోయేటప్పుడు కడతారు బిల్లు ఇప్పుడు కట్టరా ఆన్లైన్లో చేసిన అది పోయేటప్పుడు కట్టాలా వాళ్ళ బార్ కోడ్ చూపిస్తారు బార్ కోడ్ చూపించారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఏదో చేసినట్టే నువ్వైతే ఏం తినిపించలేవు కదా వదిలేసి తిని నేను చెప్పిన కదా ఇంటికి రా నా చేతి వంట తినిపిస్తా అని చెప్పి ఓ అమ్మ ఇప్పుడు ఇంటికి వచ్చి తినేంత దమ్ము లేదు కాబట్టి ఇది హాఫ్ చేతి వంటలు చేపియాల్సింది కదా నువ్వు ఆఫ్ చేపియాలా చేస్తారు చెప్పిపో ఎందుకు నువ్వు సామ్ నేను సామ్ తిన్నావా ఎందుకు ఒక్క మీద తినొచ్చుగా తింటా అన్నది ఏదో ఆకలైనట్టు సరే అని అంటే చెప్పి ఆయన తినకపోతే నాకు తినబుద్ధి కాదని చెప్పేసి నువ్వు నీ మీద చూపించే ప్రేమ వేరు నేను చూపించే ప్రేమ వేరు ఇప్పటికే నాకు మస్తు డిష్ తాకింది తెలుసా నేను తీసేస్తా ఎట్లా తీస్తావు నా అందంతో తీసేస్తా అమ్మ సరే సర్ప్రైజ్ ఇచ్చినావు అసలు ఎందుకు రావాలనిపించింది నాకు ఎందుకు సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది ఎప్పుడు నేను సర్ప్రైజ్ టూ రీజన్స్ ఉన్నాయి చెప్పు ఒకటి కోపం జెలస్ కోపం జెలస్ ఇంకొకటి నిన్ను మిస్ అవుతుంది నేను చూడాలని సరే ఇదంతా మంచిగా ఉంది కానీ బిల్లు కట్టలే బిల్లు ఇమే కట్టాలి ఇప్పుడే చెప్తున్నా మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నేను వెళ్ళిపోతే ఇడికి వెళ్ళి మళ్ళీ నాకు తెలియదు అందుకే నేను అప్పటి నుంచి అరే నేను తిన్నా నాకు నిజంగా చెప్పు నేను ఇవి 2-3 తిన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ 2-3 తిన్నా దీని తప్ప ఏం తింటే ఆ మాక్టైల్ కాక్ తాగిన కొద్దిగా అంతే అది కూడా 2 సార్లు ఏమో తాగిన అంతే నేను ఏం తినలే నిజంగా చెప్తున్నా ఈమె చాలా రోజుల తర్వాత వచ్చింది నన్ను ఇరికి చెప్పు ప్లీజ్ మళ్ళీ నువ్వు బిల్లు కట్టుకో కట్టుకోను సరే బిల్లు ఎవరి దగ్గర ఉంది ఇగో ఈమె దగ్గరనే ఉంది కట్టుకో నాకు తెలియదు సరే ఓవరేం చేసేయండి నేనైతే నేను వెళ్ళిపోతా ఈమె మీద వస్తే నువ్వే కట్టాలా బిల్లు ఏంటో తెలుసా వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ ఇప్పుడే వస్తుంది బట్ వెళ్ళిపోతే వాళ్ళకి పట్టుకుంటారు నీకు అర్థమవుతలే స్టోరీ కట్టవచ్చు కదా సరే నా మీద ప్రేమ ఉంది అంటున్నావు కదా మళ్ళీ బిల్లు కట్టు ఏమవుతుంది 1000 రూపాయలు దాని కట్టడానికి ఎందుకు కింద పడుతుంది ఇప్పుడు 989 అయింది మళ్ళీ క్యాబేజ్ పెడతావు కూల్ చేయడానికి ఒక్కడ అందరు చూస్తారు అయ్యా ఇది మెక్డానల్డ్స్ ఇది క్యాబేజ్ ఏమో నాకు నోట్లో పెడుతుంది అది మీకాకి పెట్టినాడు అప్పుడప్పుడు ఏం చెప్పాలి చెప్పు సరే తిను ఓదన్నాడు కాదు బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ ఆహో అమ్మ బెండకాయ దొండకాయ సరే తిను ఘోరంగా ఊరికి తెలుసా చూడండి కలిసి రెడ్ అయింది ఏమైతే రెడ్ అయింది జెస్సీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను చెప్పా నేను చూపిస్తా నువ్వు చూపిస్తావా సరే చూపి సరే ఇది కూడా నువ్వే తినేసి ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా తింటలే అంటున్నావు కాబట్టి నువ్వే తిని నేను మస్తు తింటానే ఉంటావు వస్తేనే ఉంటావు నువ్వు తింటాను బిల్ నాతో కట్టిద్దామన్నా కట్టు దాంట్లో ఏముంది ఎవరు తింటే బిల్లు కట్టడానికి ఏంది ప్రేమ ఉంటుంది బిల్లు కట్టరా ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ మీ డాడీ నువ్వు తిన్నా వాళ్ళు తిన్నా అందరు తిన్నా వాళ్ళే కడతారు కదా బిల్లు గాయస్ ఇట్లా ఉండి గాయస్ నిజంగా చెప్తున్నాను కదా
అడగలు పట్టుకొచ్చేటప్పుడు నేనే తినిపిస్తా, నేనే ట్రీట్ ఇస్తా. వచ్చింది కాబట్టి నేనే నేనే తినిపించిన తినిపించిన, నేనే చేసిన, అంతా నేనే చేసిన కదా. నేనేమన్నా అన్నా? చివరికి వచ్చేసరికి బిల్లు నన్ను కట్టమంటున్నాడు. కట్టాలా? తప్పేమీ ఉంది చెప్పు బిల్లు కట్టడానికి. మా అంటే నీకంటే ఎక్కువనా? కడతావుగా. తెలో బాయ్ పరార్. ఏడిపోతున్నా అట్లా అలా మా వాళ్ళు వీళ్ళు వస్తారు బయట పోయి వస్తా అని ఫోన్ నన్ను వదిలేసి పోతావా? బండి ఇచ్చి వస్తా. నన్ను వదిలేసి పోతావా? నువ్వు బండి పట్టుకురాలే, బండి గెలిచింది. నువ్వు బండి పట్టుకురాలే, బండి గెలిచింది. దొంగ మాటలు మా దొంగ. సత్యం నువ్వు తినేదాకా నేను అవుతా. నీకు తినిపించి నీళ్ళు తాగిపించి నేను ఇడికెళ్ళి నేను కూడా నీ వెనకాలనే వస్తాను. సరే నువ్వు బిల్లు కడతా అన్నది కట్టకపోతే మీ అమ్మ మీద నాకు తింటావా? ఫస్ట్ మీటు సర్ప్రైజ్ ఉండాలి, మెమొరబుల్ ఉండాలని చెప్పి నేను మెక్డానల్డ్స్ చేసి దేవుడు ఈయన చేతుల్లో నాకే ఇచ్చిండు. నీ చేతుల్లో దేవుడు నాకే ఇచ్చిండు. సరే టిష్యూ తీసుకోవడము. సరే నేను ఇంత చేసినందుకు ఇలా ఎందుకు గలీజ్ ఉంటా. ఫస్ట్ టైం వచ్చినందుకు బిల్లు కూడా నేనే కడతా. ఆల్రెడీ చెప్పాలంటే కట్టేసేసిన కూడా బిల్లు. అది మీకు బిల్లు కదా, బిల్లు చేసుకోండి. నేను నిజంగా బిల్లు కట్టకపోయి ఉంటే చెప్పినా కదా నెక్స్ట్ నా చేతి వంట తినిపించా అని చెప్పి అప్పుడు నువ్వు వంట నీతోనే ఇప్పిద్దాం అనుకున్నాం. దొంగ అదే నిజంగా రా. ఈ అమ్మాయిలకి ఎట్లా అంటే ఇంత ప్రేమ ఉండదురా. ఇదంతా ఉట్టి ప్రేమలే. నిజం చెప్తున్నా ఇంత ఉట్టి ప్రేమనే. సరే అరే ఇంత చేసే చూడు. ఇప్పుడు నేను బిల్లు కట్టకపోతేమో ఈమె వంట నాతో చెప్పిస్తానంట. అదే నేను బిల్లు కడితే ఇప్పుడు వంట ఈమె చేస్తాడంట. చేసి సో గైస్ అందరు జెస్సీ వీడియో నాతోనే చేయాలి, నాతోనే రావాలి అనుకుంటే కింద కామెంట్లు చేయరు జెస్సీ తరుణ్ అని. అప్పుడే నేను చేస్తాను. అంతే, ఇది ఒక టార్గెట్. ఓకేనా? అందరితో నేను పెట్టిస్తా. ఏదైనా అది నథింగ్ మ్యాటర్ టు మీ. కాదు అంటే వాళ్ళు మెసేజ్ చేయకపోతే నాతో వేరే వాళ్ళని పెట్టుకుంటా. వేరే వాళ్ళని పెట్టుకొని చూద్దాం నీ మీద ఎంత ప్రేమ ఉందో, నా మీద ఎంత ప్రేమ ఉందో, ఆడియన్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి. సబ్స్క్రైబర్స్ కదా, సబ్స్క్రైబర్స్. అరే ఈమె పక్కన ఉంటే మాటలు కూడా వస్తారు అయ్యా నాకు. నత్తి మాట్లాడుతున్నారు. మాటలు పోతూనే ఉన్నాయి. అంటే ఎప్పుడు లేని వాళ్ళు మనుషులు ఒకటేసారి ప్రేమ చూపిస్తే నేను నాకు ఎక్కడ లేని ప్రేమ నాకు కూడా వాళ్ళ మీద ఇట్లా అల్లుకొని వచ్చేస్తుంది. అటువంటి మనిషిని నేను. కానీ ఏదైనా చిన్న దెబ్బ తాకితే మస్తు దూరం వెళ్ళిపోతాను. నేను మళ్ళీ కనబడకుండా దూరం వెళ్ళిపోతాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ కింద కామెంట్ చేయరి జెస్సీ తరుణ్ అని కామెంట్ చేస్తేనే ఈమెతో వీడియోలు చేస్తాను నేను. అండ్ ఎట్లాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీ విల్ ట్రై టు డూ దట్. ఓకేనా? మీకోసం సిరీస్ కూడా స్టార్ట్ చేయడానికి నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా. లైక్ రోడ్ షోస్ వెళ్ళి రోడ్ల మీద కూడా పోయి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈమెతోని. మీరు ఓకే అంటే నేను అది చేస్తాను. సో చలో ఈ వీడియోకి ఎట్లా రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వీడియో అట్లా చేస్తాను. చలో బాయ్. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.